క్లారిటీతో పార్టీ కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఉన్నాం. ఓకే. కారణం ఏంటంటే అక్కడ పబ్లిక్లో ఉన్నటువంటి రెస్పాన్స్ కానీ, పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానం కానీ ఇవన్నిటి నుంచి మాకు ఆ అంచనా వచ్చింది. అంటే కాలనీస్ వైజ్గా చూసుకుంటే మెజారిటీ కాలనీస్ కాంగ్రెస్ హయాంలోనే పీజేఆర్ గారు వీళ్ళు ఉన్నప్పుడు నిర్మాణమైనటువంటి కాలనీలు. డెవలప్మెంట్ కూడా ఆ పీరియడ్లోనే ఎక్కువ జరిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ డెవలప్మెంట్ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నది అనేటువంటి ఒక ఫీలింగ్ ప్రజల్లో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ బెల్ట్, కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇక్కడ డెవలప్మెంట్ వచ్చింది, కాంగ్రెస్ ఉన్నప్పుడే ఈ కాలనీలు పునరుద్ధరించబడ్డాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల గవర్నమెంట్లో గోపీనాథ్ మరణానంతరం జరిగినటువంటి డెవలప్మెంట్ను పోల్చుకొని మళ్ళీ 3 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది. అభివృద్ధి అనేటువంటిది రేవంత్ రెడ్డితోనే సాధ్యం అనేటువంటిది ప్రజల్లో మాకు చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి అభివృద్ధికి పట్టం కడతారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు అనేటువంటిది మీరు ప్రచారంలో భాగంగా మమ్మల్ని కలిసినప్పుడు కూడా చెప్పినాం. 20,000 పైచిలకు మెజార్టీ ఇస్తారు, వారు వన్ సైడే ఉంటుంది అని చెప్పేసి మీకు ఆ రోజు చెప్పినాం. అది చాలా స్పష్టంగా కనిపిస్తాం. సో హ్యాపీయా? చాలా హ్యాపీ. గవర్నమెంట్ చాలా గొప్పగా పనిచేస్తుంది కాబట్టి రిజల్ట్ అని అనుకుంటున్నారా? అంటే ప్రజలు గవర్నమెంట్ గొప్పగా పనిచేస్తుంది అనేటువంటి దానికే పట్టం కట్టిరని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంతేనా? 100%. చాలా మంది అనుకుంటున్నారు ఇదంతా పోల్ మేనేజ్మెంట్, పైసలు బాగా పంచారు, ఓట్లు మొత్తం అటు ఇటు గాయబ్ చేసారు, అందుకే ఇది వచ్చింది. అంటే పోల్ మేనేజ్మెంట్ ప్రతి ఎన్నికల్లో ఒక భాగమే. పైసల కోసం ఓట్లు వేస్తారనేటువంటిది పొరపాటు. పైసల కోసమే ఓట్లు వేస్తారనుకుంటే హుజురాబాద్లో 600 కోట్లు మంచిండు కేసీఆర్, మరి ఎందుకు వేయలేదు ఓట్లు? అక్కడ ప్రజలు చూసింది ఏంటంటే, మీరు వచ్చినాడు కూడా చూసారు, బజార్లలో డ్రైనేజ్ వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంది. ఒక్క బజారు కూడా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కాలనీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ దయనీయమైన పరిస్థితి పోవాలి. చాలా మందికి ఇళ్ళ పట్టాలు లేవు, ఇళ్ళ పట్టాలు కావాలి, ఇందిరమ్మ ఇండ్లు కావాలి. ఇవన్నీ కూడా ప్రజలకు నీడ్ ఉంది. కాబట్టి ఆ నీడ్ ఈ ప్రభుత్వం తీర్చగలుగుద్ది, రేవంత్ రెడ్డి గారు తీర్చగలుగుతాడు అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకాన్ని ప్రజలు ఈ ఎన్నికల్లో ప్రదర్శించారని. ఉపయోగపడ్డాయని ఓన్లీ ప్యూర్ పాలిటిక్స్ ఎలక్షన్స్ విషయానికి వస్తే, ఒకటి మా యువకుడు కావటం, చదువుకున్నటువంటి వాడు కావటం, ఈ 2 సంవత్సరాల్లో దాదాపు ఒక 200 కోట్ల పైచిలకు డెవలప్మెంట్ యాక్టివిటీ చేయటం ఒకటి. నవీన్ ఒక బలము, గవర్నమెంట్ అనేటువంటి ఒక బలం, ఈ 2 మాకు బాగా కలిసి వచ్చినాయి. కాలనీస్ పరంగా చూసుకుంటే పీజేఆర్ లెగసీ, పీజేఆర్ చేసినటువంటి ఒక అది కూడా మాకు కలిసి వచ్చింది అనేది మేము బలంగా నమ్ముతాం. ఓకే. సో ఈ గెలుపుతో ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ఇదే దూకుడుతో ముందుకెళ్తుందని అనుకుంటున్నారా? ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదు అని మీరు ఫీల్ అవుతున్నారా? ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ ఉంది కాబట్టి ఇంత కొట్లాడాల్సి వచ్చింది. మంత్రి రావాల్సి వచ్చింది, మంత్రులు రావాల్సి వచ్చింది. నకరేకల్లో ఉన్న వేముల వీరేశం ఎమ్మెల్యే రహమత్ నగర్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది కాదా? ఎక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చినా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తుందన్న. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, అది చాలా కాలంగా జరుగుతున్నటువంటి ప్రాక్టీస్. కాబట్టి ఇక్కడ మేము ఈడికి రావటము ఆడికి రావటం అనేది కొత్త ఏం కాదు. మేము బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా నేను 5-6 ఉప ఎన్నికలకు పోయినా. కాబట్టి ఉప ఎన్నికల్లో నాయకత్వం కాన్సన్ట్రేషన్ చేసి పనిచేయటం అనేటువంటిది ఇలా కొత్తగా వచ్చిన ప్రాక్టీస్ ఏం కాదు. అంటే అక్కడక్కడ కొంచెం కాంగ్రెస్ నెగిటివ్ ఉన్నా కానీ అది బీఆర్ఎస్కు పాజిటివ్ అయ్యేంత నెగిటివ్ అనేటువంటిది ఎక్కడ లేదు. ఓకే. సో ఇంకొక ప్రధానమైన అంశము, మీరు 5-6 ఉప ఎన్నికల్లో మీరు పార్టిసిపేట్ చేసిన అంటున్నారు. ఆ స్థాయి ఎలక్షన్ ఈ ఫస్ట్ టైం అని కూడా కదా కాంగ్రెస్ చేయడం చరిత్రలో? అంటే ఇంత పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ జనరల్గా ఎట్లుంటుందంటే ఇక గెలిస్తే గెలిచినా లేకపోతే లేదన్నట్టుగా సైలెంట్గా ఉంటారు కదా. ఈ స్థాయి ఎలక్షన్ గతంలో ఎప్పుడు చేయలేదనుకుంటున్నాను నేనైతే. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ బాగా మానిటరింగ్ చేసిర్రు, బాగా ఇది చేసిర్రు కాబట్టి మంచి వర్క్ చేయగలిగారు. అంటే ఎట్లా మీకు ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాలైనా, అంటే స్టార్టింగ్ లో కొంత ఉన్నారు సరిగా తిరుగుతలేరు అనే ఒక చర్చ బాగా జరిగింది కాంగ్రెస్ మీద. అంటే ఎట్లా ఎప్పుడు మీరు సెట్ రైట్ అయినారు?
బీఆర్ఎస్ ఆ ప్రచారం చేయగలిగింది. మేము 26 నుంచే ఎన్నికల్ని ప్రచారంలోకి దిగినాం. వాళ్ళు 2 నెలల ముందు నుంచి ఎన్నికల్లో ఉన్నారు. బూత్ స్థాయిలో, వార్డు స్థాయిలో, గల్లీ స్థాయిలో వాళ్ళు పోయి ప్రచారం చేయగలిగారు కాబట్టి మేము వెనకబడి ఉన్నట్టుగా అప్పుడు కనిపించేసింది. 26వ తారీఖు నుంచి మా క్యాండిడేట్ డిక్లేర్ అయిన మరుక్షణం నుంచి మా గ్రాఫ్ అనేటువంటిది రోజు సర్వే వాళ్ళకి అనుకూలంగా వచ్చినాయి. కాంగ్రెస్ కొంత ఫెయిల్ అవుతున్నది అన్న చర్చ బాగా జరిగింది కదా. మెజార్టీ వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలు మా అభ్యర్థి పైన రౌడీ అని, గుండా అని టైప్ ఆఫ్ సోషల్ మీడియాలో చేసినటువంటిది అట్లా కనిపించింది. కానీ గ్రౌండ్లోనైతే ఏనాడు కూడా బీఆర్ఎస్కు పాజిటివ్ అనేటువంటి కనిపించలేదు. మేము రేవంత్ నగర్ మొత్తం తిరుగుతూ చూసినాం కదా. అక్కడ పీజీఆర్ లెగసీ అనేటువంటి ప్రతి ఇంట్లో, ప్రతి గల్లీలో, ప్రతి వార్డులో మాకు కనిపించింది. పీజీఆర్ఏ కాంగ్రెస్ పీజీఆర్ అనేటువంటిది ఈ బస్తీలలో ఉన్నది కాబట్టి ఏ రోజు కూడా మాకు అట్లా కనిపించలేదు. దాదాపు మేము 15 రోజులు అక్కడ ఉన్నాం. ఈ 15 రోజుల్లో ఎక్కడ మేము వెనకబడ్డట్టు కానీ, ఎక్కడ మాకు మైనస్ ఉన్నట్టు కానీ కనిపించలేదు. యాదగిరి సార్ చర్చలో పాల్గొంటున్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలక్షన్ రిజల్ట్స్ మీరు ఎట్లా చూస్తున్నారు సార్? ఇప్పుడు దీన్ని ఎట్లా, ఎవరి బలం పెరిగింది, ఎవరి ఖండలు వచ్చినాయి, ఎవరు వీక్ అయిపోయినారు, ఎవరు బొక్క బోర్లా పడ్డారు? ఎలక్షన్ ఎంతవరకు చూడాలి, ఎంతవరకు పబ్లిక్ ఏ స్థాయిలో చూడాలి? ప్రజలు ఎవరికి ఓటేయాలనో ముందే తెలుసుకున్నారు. వాళ్ళు ప్రజలకు అందరికంటే ఎక్కువ విజ్ఞత ఉంది. మామూలుగా ఏం చెప్తారంటే, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, టీఆర్ఎస్ వస్తే మళ్ళీ అదే పరిపాలన వస్తుంది. జనమంతా చూసారు. 10 ఏళ్ళు ఆయన సెక్రటరియట్ పోలే, కేసీఆర్ అసెంబ్లీకి పోలే, జనం దగ్గర పోలే, మామూలు తాగే పడుకున్నాడు కదా. అంతకంటే ముందు 2 సార్లు ముఖ్యమంత్రి ఎంపీ అయ్యి మహబూబ్నగర్ నుంచి అయ్యాడు, కరీంనగర్ నుంచి అయ్యాడు. మహబూబ్నగర్ నుంచి ఒక్కరోజు మహబూబ్నగర్ పోలే, ఒక్కరోజు పార్లమెంట్ పోలే. కరీంనగర్ నుంచి ఒక్కరోజు కరీంనగర్ పోలే, ఒక్కరోజు పార్లమెంట్ పోలే. ఆఖరికి సోనియా గాంధీ బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు అక్కడ. అంతకంటే ముందు గజ్వేల్ నుంచి ఎన్నడూ పోలేదు. ట్రాన్స్పోర్ట్ సెక్రటరియట్ పోలేదు, ఆర్టీసీ భవన్కి పోలేదు, అసెంబ్లీకి పోలేదు, డిప్యూటీ స్పీకర్ కూడా అసెంబ్లీకి పోలేదు. అట్లా ఉంటే జనానికి తెలిసి ఏమైంది? జనం ఎర్రోళ్ళు కాదు కదా, ఎవరికి ఎట్టేయాలని అట్లా వేసేసి. కేసీఆర్కి ఏంటంటే కొంచెం ఎక్కువ ఉదారంగా ఉన్నారు. తెలంగాణ వాతావరణం కానీ మొట్టమొదటి ఉదారంగా ఉన్నారు. 1 సారి 2 సార్లు 3 సార్లు చూశారు. తెలంగాణలో సామెత ఏముంటుందంటే, ఊర్లల్లో ఒక్కసారి పాలు తాగితే నోరు కాలినోడు, ఆ తర్వాత సల తాగేటప్పుడు ఊది తాగాలి. అందుకని కేసీఆర్ 2 సార్లు మోసం చేస్తే ఊది తాగాలి కదా. అందుకని ఇక లాభం లేదని ఊది ఊపేసింది. ఆ దీపం ఆరిపేసింది. అది ఆరిపోయింది, ఇక గెలవది, అయిపోయింది. దీంతో చావు దెబ్బనే. అది ఇంతకు ముందు అంటే ఏదైనా ఉండే, కేసీఆర్ మీద వ్యతిరేకత తగ్గుతున్నది అనేది ఒకటి ఉండే జనానికి. ఎందుకంటే మొత్తం కేసీఆర్ ఊడ్చుకొని వెళ్ళిపోయాడు, పైసలు లేవు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో చెప్పరు, పైసలు లేవు, ఏం చేయాలని చెప్పరు. చెప్తే వీళ్ళ సమస్య ఏంటంటే, ఎవడు గౌరవించడేమో మమ్మల్ని, పైసలు లేదంటే ఇంత దగ్గరికి ఎవడు పోడేమో, ఏముంటుంది మాకు అని వీళ్ళు చెప్పుకోరు. వీళ్ళ సమస్య ఇది. జనానికి ఏమో వీళ్ళు తెలియక రకరకాల వాగ్దానాలు చేసిండ్రు. అవి అమలు ఎక్కడి నుంచి అవుతాయి? చేయలేదు కదా. ఈ కేసీఆర్ ఏంటంటే మొదటి నుంచి ఆయన ఒక సిద్ధాంతం ఆచరించిండు. యావత్ జీవే సుఖం జీవించేంత కాలం సుఖంగా జీవిద్దాం. చార్వాకుడు చెప్పిండు, రుణం బ్రుయాత్ ఘృతం పియాత్. అప్పు చెయ్యి, నెయ్యి తాగు. అరే చెయ్యంగా రోజు నెయ్యి తాగు, పైసలు అవసరం లేదు. అప్పు చేయాలి, చేయంగా 1000 అవుతుంది, 1,00,000 అవుతుంది, 1 కోటి అవుతుంది. రోజు తాగుతుంది. ఎట్లనే అంటే, ₹1 కోటి తాగినాక బతుకుతావు, చస్తావు, చచ్చినాక ఎవరిని తీర్చేది ఉంది, అప్పు తీర్చేది పో అన్నాడు. అట్లా కేసీఆర్ తాగి వెళ్ళిపోయిండు, నెయ్యి తాగిండు. ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ ప్రచారంలో పాల్గొని ఉంటే వేరే ఉండేదా ఏమైనా రిజల్ట్? అట్లా ఏమైనా ఉండేదా? లేదు, ఉండదు. ఇంకా ఎక్కువ వ్యతిరేకత. కేసీఆర్ ఎందుకు వస్తాడు? రాడు. ప్రపంచం మునిగిపోయినా రాడు. ఆయన అసలు దేవుడు లెక్క. ఆయన దేవుడు ఎందుకంటే, దేవుడు ఉన్నాడో ఎవరు తెలుసా? కలడు కలండి అనేవాడు కలడో లేడో అని పద్యం ఉంది. అంటే కేసీఆర్ ఉన్నాడో లేదో మనకేం తెలుసు? కళ్ళలో కూడా లేడు. ఎప్పుడైనా చూసిరా? దేవుడే ఆయన. ఎవ్వరికి కనిపించాడు. కనిపిస్తే కదా లెక్క. అదంతా ఇప్పుడు అక్కడప్పుడు కనిపిస్తుందంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహిమ కావచ్చు. ఏఐ తోడు చూపించి ఉన్నాడు చూడండి అని చెప్తుండొచ్చు. ఆయన ఏముంటుంది జనంలో సామెత. మా చిన్నప్పుడే సినిమా వచ్చింది, దాని పేరు పెద్ద మనుషులు. దాంట్లో రేలంగి పాత్ర ఉంటుంది. ఈ పాట చాలా పాపులర్ పాట. శివశివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడు గణనాథ, నువ్వు ఒక్కసారి మంత్రి చేయి గణనాథ, నీకు ఓటు పడితే ఒట్టు పెట్టు గణనాథ, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ. ఒకసారి కాదు కదా, మళ్ళా చేసే. ఇంకెందుకు గెలుస్తారు ఆయన? ఇక గెలవాడు ఎట్టి పరిస్థితి. మాకు ముందే అనిపించింది. ఆయన కొడుకు భుజస్కంధాల మీద వేసుకొని ప్రచారం నడిపించిండు. అల్లుడేమో పాపం వాళ్ళ ఫాదర్ చనిపోయి ఆయన సైడ్ అయిపోయిండు. కూతురేమో ఆమె లైన్లో ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం పార్టీ అంతా ఆయన చేతుల మీదనే ఉన్నది. ఈ ఓటమి తర్వాత ఆయన ఏమన్నా
మళ్ళీ ఇదయ్యే అవకాశం ఉందా? అది ఆచరణలో చూపించాలి. అది ఈయన బొమ్మ పెట్టుకుంటే కూడా కాదు, కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటున్నారు కాదు. ఈయన బొమ్మ పెట్టుకుంటే ఏం తెలుసు ఈయనకు? ఏం తెలియదు. ప్రపంచం ఏ మాట కా మాట కేసీఆర్ ప్రపంచం తెలుసు, ఈయనకేం తెలుసు? ప్రపంచం తెలుసు, మనం ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మాయం చేయాలో తెలుసు. ఈయనకు తెలియదు కదా. అందుకని ఈయనకు జనం నాడి తెలిసే అవకాశమే లేదు. అంటే తెలిస్తే కనుక అట్లా అనొద్దు కదా. నువ్వు రౌడీ గీవుడి అన్నాడు అనుకోండి. రౌడీ అంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ తప్పేందంటే, నువ్వు పాస్పోర్ట్ దొంగ పనులు చేసినావు కదా, పాస్పోర్ట్ బ్రోకర్ పని చేసినావు కదా, వీసాలు ఇప్పిస్తున్నావు కదా, గల్ఫ్ పంపిస్తున్నావు కదా, దుబాయ్ పంపిస్తా అంటే దుబాయ్, బొగ్గుబాయి, ముంబాయి అన్ని ఉద్యోగాలు చెప్తి బాయ్ 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 అదే అంటారు కదా. ఫ్లైట్ లో తీసుకుపోయి బొంబాయిలో దింపి ఇదే దుబాయ్ అన్నాడు, ఇదే దుబాయ్ అని చెప్పినాడు, ముంబైనే దుబాయ్ అని చెప్పిండు ఆయన. ఇవన్నీ వీళ్ళు చెప్పాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేదు, కానీ జనానికి తెలుసు అది. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఏమేమో అడ్డం వస్తుందో తెలుసు. రౌడీ ఏం రౌడీ? ఇప్పుడు భూములు దాన్ని మొత్తం ఎండింగ్ వరకు అదే కదా వాళ్ళ ప్రచారం అంతా అదే, దాని మీదనే తిప్పిరు వాళ్ళు. దానివల్ల ఏమైందంటే వాళ్ళ ఇజ్జత్ పోయింది, జూబిలీస్ ఇజ్జత్ పోయింది. ఎందుకు పోయిందంటే, నువ్వెంత పెద్ద రౌడీ అందరూ తెలిసిందే, ఏ రాజకీయాలు అట్లనే ఉంటాయి. కానీ అతను ఎందుకు చేసిండ్రు? శ్రీశైలం పెద్దమ్మ గుడిని కబ్జా చేస్తుంటే కదా గట్టిగా వాళ్ళని ఎదిరించింది. పెద్దమ్మ గుడిని కబ్జా చేస్తున్నావు, జూబిలీస్ జాగాని కబ్జా చేస్తున్నాము, రౌడీ అనవు. ఎదిరించిన రౌడీ అంటావు. అది జనానికి అర్థమైపోయింది ఏందో ఇది అనేది. తర్వాత ఒకటి, నవీన్ ఎక్కడ ఉండు? రౌడీ. నవీన్ మీద కేసు చూపించండి ఏమన్నా ఉండే. ఫాదర్ చూపించాలంటే మరి మీ ఫాదర్ మీద ఎన్ని ఉన్నాయి? కేసీఆర్ ఫాదర్ మీద ఎన్ని ఉన్నాయి? కేసీఆర్ మీద ఎన్ని ఉన్నాయి? వీళ్ళ మీద ఎన్ని ఉన్నాయి? అందులో మనం కూడా చూపించినాం కదా. ఆయన రౌడీ సీట్ ఉన్నప్పుడు నుంచి కూడా నీ పార్టీలోనే ఉన్నాడు కదా. మీ పార్టీలోనే ఉన్నాడు ఒకటి. రెండవది, మరి మాగంటి గోపీనాథ్ సంగతి ఏంది? మాగంటి గోపీనాథ్ ఎన్ని దొంగ పనులు ఉన్నాయి? పెళ్లి లేని దొంగ పనులు ఒకటి కాదు, అమ్మాయిల పిచ్చి, మందు పిచ్చి, భూముల పిచ్చి, అన్ని రకాల పిచ్చిలు ఉన్నాయి ఆయన. మరి అటువంటి వాడు ఎట్లా? ఈయనకి నవీన్కి అయితే ఏం లేదు. నవీనమే కొత్తగా, నవనీతం లేకపోతే. నవనీతం అని రుజువు. ఇప్పుడు ఆయన నిరూపించుకోవాలి. ఇప్పుడు మేము రౌడీలను మా మీద ప్రచారం చేసి మా పనితీరు ఇంత గొప్పగా ఉంటుందని 3 ఏళ్లలో ఏమైనా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని పనులు చేయించుకుని ఆయన నిరూపించుకుంటే ఒక ఇంకా ఉంటుంది. అదొకటి. తర్వాత సీఎం కూడా ఇప్పుడు కేసీఆర్తో పోలిస్తే సీఎం చాలా అద్భుతంగా పనిచేస్తున్న జనం కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగానే గద్దర్ చచ్చిపోతే ఆయన తెలంగాణ ఉద్యమం లేడు, కానీ తెలంగాణ ఉద్యమకారుని గౌరవించాడు. ఇప్పుడు కేసీఆర్నే ఉన్నాయని చెప్పుకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అసలు ఉన్న వాళ్ళంతా గద్దరు, బిల్లి లలిత, ఇక్కిరి సిద్ధులు, ముఖా కరుణాకరు, మారోజు వీరన్న, ఆకుల భూమయ్య, వీళ్ళు కదా ఉన్నది. గద్దర్ మీద తెలంగాణ అన్నందుకు 6 తూటాలు కాల్చిరి. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు చంద్రబాబు పాదాలు బిసుకుంటున్నాడు కదా. కేసీఆర్ ఎక్కడున్నాడు? లేడు. తర్వాత గద్దర్ మీద కేసు, తుమ్కూరు కేసు ఉంటే, అక్కడ నక్సలైట్ల కేసు ఉంటే ఆయన 4 సార్లు పోయిండు. చివరిసారి 3 గంటలు నిలిచినాడు. ఇంటర్వ్యూ ఇచ్చిన ఉద్యమకారులకు నువ్వేలే కదా. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? స్వయంగా పోయి ఆయన పిసిసి ప్రెసిడెంట్గానే అక్కడ ఎల్బీ స్టేడియంలో పెట్టి తీసుకొని పోయి చేసిండు. నిన్న ఏం జరిగింది మనం అందశ్రీ చూసినాం కదా. అది తీసుకొని పోయి మొత్తం పాడి కూడా మోసిండు, చెవిలో ఊదిండు, మళ్ళీ తిరిగి వస్తావా నేను అని అన్నాడు, పాలు పోసిండు. ఇవి దానికి దీనికి జనం తేడా చూస్తున్నారు, అప్పటికి ఇప్పటికి తేడా చూస్తున్నారు. అండ్ ఒకటి, వీరేశం గారు, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అనుకోవడానికి లేదు. మాకున్న అంచనా అయితే చాలా వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు ఓన్లీ ఎవరో చేస్తున్న ప్రచారం అని అనుకో, 6 గ్యారంటీలు అనే కాదు, పాలసీల విషయంలో, విధానాల విషయంలో, రిక్రూట్మెంట్స్ విషయంలో, అంటే కార్యకర్తలకు నాయకులకు పదవులు ఇచ్చే దగ్గర నుంచి సామాజిక న్యాయం విషయం, ఇట్లాంటి వాటి విషయంలో కొంత అంత అనుకున్నంత స్థాయిలో ఒక మార్పు జరగలేదన్నది గట్టిగా వినబడుతున్నది. సో ఈ దాని ద్వారా మీరు ఇక మాది అయిపోయింది, ఇక మాకు తిరుగులేదు అనే రీతిలో కనుక ఇట్లాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏమైనా చేంజెస్ అవసరం మా పార్టీలో కూడా అని మీరు భావిస్తున్నారా ఒక ఎమ్మెల్యేగా? చెప్పినట్టు ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది లేకపోవటం మూలంగా కొన్ని స్కీములు, పథకాలు ఆలస్యం అవుతున్నటువంటి మాట నిజం. దాన్ని మేము ఓపెన్గా చెప్పుకోలేకపోతున్నాం. ఓపెన్గా వాళ్ళు చేసిన విధ్వంసం, వాళ్ళు చేసిన నష్టం, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల మూలంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా తయారైంది. అందుకే ఈ స్కీములు ఇవన్నీ ఆలస్యమవుతున్నాయి అనేటువంటి స్పష్టంగా ప్రజలకు వివరించడంలో మేము కొద్దిగా వెనకబడి ఉన్నామనేటువంటిది పాశమన్న చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తేనే, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, ఏ ఎన్నికనైనా అలానే తీసుకుంటుంది. ప్రభుత్వం సంబంధించినటువంటి పని విధానంలో కానీ, స్కీముల అమల్లో కానీ అంతే ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుంది తప్ప ఎక్కడ ఈ విజయంతో నేర్చుకోవాల్సినది చాలా ఉన్నది. చేంజెస్ కావాలి చేసి మీరు బయటపడ్డారు. ఏదో గాలికి బయటపడ్డ పరిస్థితి లేదు కదా. ఫైట్ ఏం చేయలేదు. నవీన్ కుమార్ యాదవ్ను డిక్లేర్ చేసినప్పుడే గెలుపు అనేటువంటిది ఖాయమైపోయింది. నవీను ఇండిపెండెంట్గానే పోటీ చేసి ప్రజల ఆదరణ పొంది అన్ని ఓట్లు తీసుకున్నటువంటి వాడు. కాబట్టి నవీన్ గెలుపు అనేటువంటిది
సర్వేలలో చూసిన తర్వాత సర్వే చేసుకున్న తర్వాత ఈ క్యాండిడేట్ అయితేనే కరెక్ట్ క్యాండిడేటు, రైట్ క్యాండిడేటు, ప్రజలు ఆదరించే క్యాండిడేట్ అని చెప్పేసి డిసైడ్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి దానికి చెమటోడ్చి మీరు చెప్పాలి. మీరు కూడా చాలా విమర్శలు చేశారు, మాలాంటి వారికి మాట్లాడుతున్నాము. ఇష్యూస్ చాలా ఉన్నాయి, ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, వీళ్ళ దారి కూడా సరైన దారిలో వెళ్ళట్లేదు అన్నది మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఈ ఎలక్షన్ తర్వాత నేర్చుకోవాల్సింది ఏంది ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ పార్టీ కానీ? ఈయన మొన్నటి నుంచి టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ కు దగ్గరగా ఉన్నారు, వాళ్ళు అప్రతిష్ట పాలైనరు కూడా అన్ని చోట్ల. వాళ్ళు ఏ జిల్లాకు పోయినా వాళ్ళే కనిపిస్తున్నారు. మనం మహబూబ్నగర్ జిల్లా పోండి, కరీంనగర్ జిల్లా పోండి, వరంగల్ పోండి, వాళ్ళే ఉన్నారు. వాళ్ళను పక్కన పెట్టాలి ఒకటి. రెండవది ఆర్థిక స్థితిగతులను పెంచాలి. ముందు విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేయండి, తక్కిన తర్వాత విషయం. ఫ్రీబీ సీమ్ అని అంటలేదు మనం, ఉచితాలు అవసరం లేదు మనకు. విద్యా వైద్యం రెండు కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లలు కోరుకునేది అదే, ప్రతి పిల్లగాడు కోరుకునేది అదే. ప్రతి రోగి, పెద్దోళ్ళంతా వైద్యం కావాలంటారు, చిన్నపిల్లలంతా విద్య కావాలంటారు. వీళ్ళిద్దరిని మీరు చూడండి, పేదోళ్ళే, ఇక్కడ పోయేటోళ్ళు అక్కడ పోయేటోళ్ళు పేదోళ్ళే. ప్రభుత్వ ఆసుపత్రులను బాగా చేయండి, ప్రైవేట్ ఆసుపత్రులను నాశనం చేయండి. ఎందుకంటే రాజకీయ నాయకులందరూ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నారు. బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒకటి ఉన్నది, మనకు తెలిసిందే కదా. చంద్రబాబు నాయుడుకు 2-3 కిమ్స్ ఉన్నాయి, కామినీ ఉంది, కేసీఆర్కు యశోద, ఇట్లాంటివి వీళ్ళన్నీ ఉన్నాయి. వీటన్నిటి పక్కన పెట్టి వాటిని పెంచడం కోసమే ప్రైవేట్ ఆసుపత్రిని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఎయిమ్స్ వచ్చింది, ఎయిమ్స్కి పోటీగా నిమ్స్ డెవలప్ చేయండి, చేస్తున్నారు, చుట్టుపక్కల చేస్తున్నారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు, వైద్యం అన్ని రకాల. మీరు రిక్రూట్మెంట్ మానేసి ఆపేసారు, వైద్యుల రిక్రూట్మెంట్. తర్వాత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరు మీద కింద సబ్ స్టాఫ్ని పెడుతున్నారు, జీతాలు 15,000 కంటే ఎక్కువ ఇస్తలేరు. రాను బోను తినడానికి అక్కడ డబ్బులు అవుతాయి, ఇంటికి వేయలేడు. అట్లా కాక మీరు వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. విద్య నాణ్యత, చైనా పక్కన పెట్టండి. చైనా అంటే చైతన్య, నారాయణ, ఆ వద్దు మనకు, ప్రైవేట్ వద్దు మనకు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్నే కార్పొరేట్ వైద్యులకు, కార్పొరేట్ ఆసుపత్రులకు, కార్పొరేట్ స్కూళ్ళకు సమానంగా తయారు చేయాలి. వాటిని పక్కన పెట్టండి. చైనా నారాయణుడు నీకు తెలంగాణ వద్దని చెప్పి తిరిగారు కదా, వాడినందుకు మీరు పక్కన పెట్టుకుంటారు, పెట్టుకోవద్దు. మీరు తెలంగాణ ఉద్యమకారుని గౌరవించండి, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చండి. ఉద్యమ కాలంలో ఏమేమి వచ్చినాయి, నీళ్లు, నిధులు, నియామకాలు వచ్చినాయి. కేసీఆర్ ఏం చేసిండు, మొత్తం ఆందోళన పాలు చేసిండు. కేటీఆర్ కలిసి మొత్తం రియల్ ఎస్టేట్ అంతా వాళ్ళకే చేసిండు. మీరు కూడా చేయకండి, మళ్ళీ ప్రజల భూములు లాక్కోకండి. భూములు లాక్కుంటే ఏమవుతుంది, 8,000 వాటి కేసీఆర్ చంద్రబాబు నాయుడు కలిసి 9,000 10,000 ఎకరం లాక్కున్నారు. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు, ఓఆర్ఆర్ వచ్చింది, ఫోర్త్ సిటీ భూములన్నీ పోతున్నారు. మళ్ళీ ఫార్మా పొల్యూషన్ పరిశ్రమలు ఏది పెట్టొద్దు. ఫార్మా పొల్యూషన్ పెట్టిన తనాలు పట్టుకొని ఎందుకు ఫార్మా పెడుతున్నారు? స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేసి చెప్పారు. ఇప్పుడు రేపు వీళ్ళ గవర్నమెంట్ లో కూడా అమెరికన్ కంపెనీ ఉల్లియా ఏదో లొల్లి, అది ఇంకా లొల్లి, లొల్లి అనేది ఇంకా రెడ్ జోన్, అది మళ్ళీ రెడ్ జోన్, అది అమెరికాలో భ్రష్టు పట్టింది. అటువంటి కంపెనీని తీసుకోవచ్చు, మన సంగతి తెలుసుకోవాలి కదా మీరు. అంటే మీ చుట్టుపక్కల ఐఏఎస్ జోకర్లా, బ్రోకర్లా అడగాలి కదా. ఐఏఎస్ కూడా చెప్పుతో కొట్టాలి. మీరు ఎందుకు కొడతలేరు? ఫార్మా సిటీ గురించి స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేసింది. ఫార్మా సిటీ ఎంత అన్యాయంగా ఉన్నది అనేది. తర్వాత పాశమైలారం, పటంచెరు, గడ్డపోతారంలో ఎంత కాలుష్యం ఉంది, మనుషులు రోగాలు చచ్చిపోతున్నారు. మెరి క్యాప్టెన్ కాల్చి పిలిచి తర్వాత కిందికి పొల్యూషన్ అంతా ఎఫ్లెంట్స్ అని కిందికి పోయాని. అయినా సరే ఎందుకు పెడుతున్నారు మీరు? ఐఏఎస్ వాడు జోకరా, వాడు బ్రోకరా? చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, హెల్త్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? ఎందుకు ఫార్మా సిటీ పెడుతున్నారు? ఫార్మా కంపెనీలు పెట్టనే వద్దు, పెడితే దేశద్రోహులు అయితే పెట్టండి మీరు. అది ఇటు గట్టిగా చెప్పాలి, సివిల్ సొసైటీ చెప్పాలి. జనం అంతా ఈ రోజు గెలిచినంటే మీ బలం కాదు, అది బహుజనుల ఓట్లది. బహుజనులు వేసిండ్రు, ఇక్కడ వేసింది ఎవరు? ముస్లింలందరూ వన్ సైడ్ వేసిండ్రు, బీసీలు ఎస్సీలు అందరూ వన్ సైడ్. పీజనార్దనుడు వారసత్వం కదా, అక్కడ శివంబ పాపిరెడ్డి హిల్స్ ఉన్నాయి, ఆ ఏరియా అంతా కార్మిక నగర్ ఉంది, అవంతా పీజనార్దనుడు పెట్టినాయి. వాళ్ళందరూ లాయల్గా ఉంటారు కాంగ్రెస్ అంటే. అందుకని స్లమ్లో ఉండే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేసిండ్రు. ముస్లింలందరూ షేక్పేట ఆ ప్రాంతంలో ముస్లింలందరూ అటే ఓటేసిండ్రు, బీసీలందరూ ఓటేసిండ్రు. మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు తక్కువ మంది ఉన్నారు లంబడోళ్ళు, కానీ వాళ్ళు కూడా వేసారు. వీళ్ళందరూ కలిసి వేస్తే ఇది బహుజనుల విక్టరీ అని కాంగ్రెస్ గ్రహించాలి. మన విక్టరీ కాదు, బహుజనుల గెలుపు, బహుజనుల బహుమతి. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ మేము గెలిచినా కదా, మాకు తిరుగులేదు అనుకున్నా పొరపాటే. అందుకని ఇప్పుడు ఏం తెలియాలంటే బహుజనులంతా ఏకమవుతున్నారు. కళ్ళు తెరవండి మీరు మళ్ళీ మేము అదే అహంభావం చేస్తాం, అదే ఫ్యూల్ ధరను తీసుకొచ్చి పెడతాం, భూస్వాలను తీసుకొచ్చి పెడతాం అంటే తెలంగాణ సాయుధ పోరాటం నడిచిన గడ్డ ఇది, మామూలు గడ్డ కాదు. ఒక్కొక్కరి గుండెల మీద, భూస్వాముల గుండెల మీద తుపాకులు కాల్చిన బిడ్డ నాగల్లి యాదయ్య లాంటోడు, బండి యాదగిరి లాంటోడు, నాగల్లి యాదగిరి ఆయన పోరాటం చేసిండు, చచ్చిపోయిన కూడా ఆయన. రాయడమే కాదు, నీ గోరి గడతం కొడుకు అన్నాడు. అందుకనే నిజాం మీద ఏం పాటలు రాసిన నాగల్లి యాదగిరి, అది గుర్తుపెట్టుకొని బండిని గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన 16 బండ్లలో పోయిండు, మనం 32 బండ్లలో పోతున్నాం. ఒక్కసారి నేను లైవ్ లో ఉన్న బ్రదర్ ఆయన చిన్న శ్రీశైలం యాదవ్ గారు కానీ నవీన్ యాదవ్ గారు కానీ ఆయన ఫోన్ ఇవ్వగలుగుతారా? శ్రీశైలం అన్న వచ్చేసి అక్కడ ఇంట్లో ఉన్నారే, మీరు లేరా అక్కడ?
నవీన్ గారు వచ్చేసేమో లోపల కౌంటింగ్ దగ్గర ఉన్నారు. ఓకే ఓకే ఇద్దరు లేరు అక్కడ? ఇద్దరు లేరన్నా, ఇద్దరు లేరు. ఎంత ఏ రౌండ్ వరకు వచ్చింది అంటున్నారు? ఇప్పుడు 7 రౌండ్లు అయిపోయినాయి. 7 రౌండ్స్ అయిపోయినాయి. పైన ఉంది 20,000 అయిపోయింది. ఓకే. ఇంకా మిగతా దాంట్లో ఇంకొక 30,000 దాటిపోవచ్చు. ఓకే యా 30 దాటకపోవచ్చు కానీ 25 దాకా రావచ్చేమో. అంటే ఈ 3 ఉన్నవి కూడా, ఈ 3 రౌండ్లు కూడా మనకు అనుకూలించేటి, మన దగ్గరవి, మనకు కావాల్సినవి. ఎక్కడెక్కడ ఇంట్లోనే ఎక్కువ మెజార్టీ వస్తుంది ఈ 8, 9, 10 రౌండ్లు. ఓహో ఓకే. అట్లాగా దాన్ని బట్టి 30,000 దాటు. ఓకే. సో ఈ 8th and 9th రౌండ్స్ ఎక్కడ ఉన్నాయనంటే ఒక్కసారి మనం చూస్తే 10th రౌండ్ ఏమో ఎర్రగడ్డలో 29 పోలింగ్ బూత్స్ ఉన్నాయి 10th రౌండ్లో. 9th రౌండ్ వచ్చేమో బోరబండలో 25 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఎర్రగడ్డ 8 ఉన్నాయి. మిగతాది బోరబండ అండ్ ఎర్రగడ్డ ఉన్నాయి. ఇక్కడ మీకు కొంత కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్నది అన్న ఒక చర్చ నడిచింది కదా ఎర్రగడ్డ అండ్ బోరబండ ఈ ఏరియాలో. అదంతా కూడా మాస్ ఏరియా కాబట్టి మాస్ ఏరియా